వాళ్ళంటే వీళ్ళకు గిట్టదు, వీళ్ళంటే వాళ్ళకి నచ్చదు. పార్టీలో ఉంటే వాళ్ళుండాలి, లేకపోతే మేముండాలి అంటున్నారు. నువ్వా నేనా అంటూ కారాలు మిరియాలు నూరుకుంటూ గ్రూపులుగా విడిపోయి బాహాబాహికి దిగుతున్నారు అక్కడి నేతలు. విభేదాలు పీక్ లెవెల్కి చేరడంతో బూతులు తిట్టుకుంటూ ఒకరి మీద ఒకరు ఫిర్యాదులతో రచ్చ చేస్తున్నారు. ఎక్కడైనా ఒక పార్టీలో రెండు గ్రూపులు ఉంటాయి, కానీ అక్కడ మాత్రం ఒకే పార్టీలో మూడు గ్రూపులు కొట్టుకుంటున్నాయి. ఈ మూడు ముక్కలాట ఎక్కడా అనే కదా మీ డౌట్. అయితే ఈ స్టోరీ చూసేయండి. తెలంగాణలో ఉమ్మడి వరంగల్ జిల్లా రాజకీయ చైతన్యానికి కేర్ ఆఫ్గా నిలుస్తుంటుంది. ఇలాంటి చోట కాంగ్రెస్ పార్టీ నుంచి ఎందరో హేమాహేమి లాంటి నేతలు ప్రాతినిధ్యం వహించారు. రాష్ట్ర స్థాయిలో తమదైన పాత్ర పోషించడమే కాదు, హవా నడిపించారు. పార్టీలో కీలక నేతలుగా ఎదిగారు. తెలంగాణ రాజకీయాల్లో అత్యంత కీలకమైన జిల్లాల్లో ఇప్పుడు హస్తం రాజకీయాలు హాట్ టాపిక్గా మారాయి. సొంత పార్టీలో నేతల మధ్య ఆధిపత్య పోరులో ఎవరిది పై చేయి అవుతుంది, ఎవరి మాట నెగ్గుతుంది, ఎవరు తగ్గుతారు అన్నది ఆసక్తినే కాదు, అంతకు మించిన ఉత్కంఠను రేపుతోంది. కొండా మురళి వర్సెస్ జిల్లా కాంగ్రెస్కు చెందిన మరికొందరు ఎమ్మెల్యేలు అన్నట్లుగా పరిస్థితి తయారు కావడమే ఇందుకు ప్రధాన కారణం. అయితే దీనికి దారి తీసిన పరిస్థితులు ఓసారి పరిశీలిస్తే ఈ నెల 19న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పుట్టినరోజు సందర్భంగా వరంగల్ తూర్పు నియోజకవర్గంలో కేక్ కట్ చేసి కొండా మురళి సంబరాలు నిర్వహించారు. ఇంతవరకు బాగానే ఉన్న ఆ సమయంలో ఆయన చేసిన కామెంట్లే కాక పుట్టించాయి. జిల్లా కాంగ్రెస్లో విభేదాలకు కారణమయ్యాయి. కార్యకర్తలు, పార్టీ నాయకుల మధ్య సొంత పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు రేవూరి ప్రకాష్ రెడ్డి, కడియం శ్రీహరిపై విరుచుకుపడ్డారు. ఈ కామెంట్లపై జిల్లా కాంగ్రెస్కు చెందిన పలువురు ఎమ్మెల్యేలు బగ్గుమన్నారు. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి నేతృత్వంలో భేటీ అయ్యారు. వర్ధనపేట ఎమ్మెల్యే నాగరాజు, భూపాలపల్లి ఎమ్మెల్యే సత్యనారాయణ, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి, స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, వరంగల్ డీసీసీ ఎర్రబెల్లి స్వర్ణ కలిసి కొండా మురళి కమెంట్ల విషయంలో ఏం చేయాలన్న దానిపై చర్చించారు. చివరకు మూకుమ్మడిగా పార్టీ అధిష్టానానికి కొండా మురళి ఎపిసోడ్పై కంప్లైంట్ చేశారు. గత కొంతకాలంగా మురళి సొంత పార్టీ నేతలనే టార్గెట్ చేస్తున్నారని, ఆయన తీరు వల్ల పార్టీ గ్రాఫ్ పడిపోతుందని అభిప్రాయపడ్డారు. పార్టీకి నష్టం చేస్తున్న కొండా మురళి కుటుంబంపై బహిష్కరణ వేటు వేయాలంటూ ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేశారు. దీంతో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్న జిల్లాల్లో ఒకటైన ఉమ్మడి వరంగల్లో తలెత్తిన విభేదాలపై హైకమాండ్ వెంటనే ఫోకస్ పెట్టింది. జిల్లా నేతల మధ్య నెలకొన్న పంచాయతీకి ఫుల్ స్టాప్ పెట్టాలని పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ పిసిసిని ఆదేశించారు. క్రమశిక్షణ కమిటీ ఈ వ్యవహారంపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని సూచించారు. దీంతో ఏం జరగబోతుందన్న ఉత్కంఠతో జిల్లా కాంగ్రెస్ నేతలు ఎదురు చూశారు. ఈ క్రమంలోనే మల్లు రవి ఆధ్వర్యంలోని క్రమశిక్షణ కమిటీ ఎదుట కొండా మురళి హాజరయ్యారు. కానీ అనుకున్నది ఒకటి, అయినది ఒకటి అన్న తీరులో మల్లు రవి ఆధ్వర్యంలోని క్రమశిక్షణ కమిటీ ముందు హాజరైన కొండా మురళి జరిగిన అంశంపై విచారణ ఇవ్వడం కంటే మరికొందరు నేతలపై ఫిర్యాదు చేశారన్న వాదన బలంగా వినిపిస్తోంది. ప్రధానంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డిపై కంప్లైంట్ చేసినట్లు తెలుస్తోంది. ఫలితంగా సద్దుమణుగుతుందని అంతా భావించిన పంచాయతీ కాస్త మరింత ముదిరిందన్న అభిప్రాయం కాంగ్రెస్ వర్గాల్లో వ్యక్తమవుతోంది. కొండా మురళి క్రమశిక్షణ కమిటీ ఎదుట హాజరు కావడం, వివరణ ఇస్తారనుకుంటే మళ్ళీ రివర్స్లో కంప్లైంట్ చేయడంపై ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన పలువురు హస్తం ఎమ్మెల్యేలు సీరియస్గా ఉన్నారట. అసలు మురళి నుంచి వివరణ తీసుకోకుండా రివర్స్లో కంప్లైంట్ ఎలా తీసుకున్నారని లోలోన రగిలిపోతున్నారట. ఇదే అంశంపై చర్చించేందుకు తాజాగా మరోసారి వీరంతా భేటీ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. అసలు ఈ మొత్తం వ్యవహారంలో సొంత పార్టీ నేతలపై లేనిపోని విమర్శలు చేసిన కొండా మురళిపై వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి అయితే వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. కొండా మురళి అంటే భయమేస్తుందని, అందుకే ఫిర్యాదును లైట్ తీసుకున్నారని సెటైర్లు వేస్తున్నారు. కొండా ఫ్యామిలీ బీసీ కార్డు అడ్డం పెట్టుకోవడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని, లేదంటే పరిస్థితి మరోలా ఉండేదని ఆఫ్ ద రికార్డ్గా చెబుతున్నారట మరికొందరు హస్తం ఎమ్మెల్యేలు. కొండా ఫ్యామిలీ మధ్య నెలకొన్న పంచాయతీ పక్కన పెడితే ఇప్పటికే వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి, మంత్రి కొండా సురేఖ మధ్య వార్ గట్టిగానే నడుస్తుందట. ఇటీవలే భద్రకాళి అమ్మవారికి బంగారు బోనం విషయంలో జరిగిన పరిణామాలే ఇందుకు నిదర్శనమని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. పరిస్థితులు ఇలాగే కొనసాగితే హస్తిన హైకమాండ్కు ఫిర్యాదు చేసేందుకు ఎమ్మెల్యేలు సిద్ధమవుతున్నారన్న టాక్ వినిపిస్తోంది. అయితే కొండా మురళి సైతం తమ బలం ఏంటో అందరికీ తెలుసని, తనను రెచ్చగొట్టొద్దని కమెంట్లు చేయడం ఈ ఎపిసోడ్ను మరింత వేడెక్కిస్తోంది.
ఇలాంటి పరిస్థితుల్లో ఉమ్మడి వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ వర్గపోరుకు ఫుల్ స్టాప్ ఎప్పుడు పడుతుందో అని ఎదురు చూడటం సగటు కార్యకర్త వంతైంది.